రోజు క్యాబ్లో ట్రావెల్ చేసే వాళ్ళైతే ఇది 100% మీకోసం చేస్తున్న వీడియో. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్ లైన్స్ 2025 రిలీజ్ చేసింది. దీని ప్రకారం ఓలా, ఊబర్లా రన్ అయ్యే క్యాబ్ సర్వీసుల్లో భారీగా మార్పులు చేసింది. ఇక పీక్ అవర్స్ లో మీరెప్పుడైనా ఎక్కడైనా బుక్ చేస్తే బేస్ ఫేర్ కు 2x ఛార్జ్ వేసేయవచ్చు అగ్రిగేటర్లు. ఇది వరకు 1.5x ఛార్జెస్ మాత్రమే అనుమతి ఇచ్చింది, కానీ ఇప్పుడు డైరెక్ట్ డబుల్ ఛార్జ్ పర్మిషన్ ఇచ్చేసింది. అదే సమయంలో నాన్ రష్ అవర్స్ లో కూడా 50% డిస్కౌంట్ ఇవ్వాలని ఖచ్చితంగా రూల్ అయితే పెట్టేసింది. అంటే డిమాండ్ తగ్గిన టైంలో మనకి మంచి రేట్లో రైడ్ ఉండే అవకాశం ఉంటుంది. ఇక క్యాన్సిలేషన్ ఛార్జ్ విషయానికి వస్తే డ్రైవర్ లేదా కస్టమర్ ఎవరైనా సరే క్యాన్సిల్ చేస్తే 10% లేదా 100 రూపాయలు ఏది తక్కువైతే అది పెనాల్టీగా పడుతుంది. డెడ్ మైలేజ్ ఛార్జ్ అయితే ఉండకపోవచ్చు. డ్రైవర్ మన దగ్గరికి వచ్చేంత వరకు ప్రయాణించిన దూరానికి ఛార్జ్ అనేది ఉండదు. కానీ ట్రిప్ డిస్టెన్స్ నుంచి 3 కిలోమీటర్స్ కన్నా తక్కువ అయితే మాత్రం బేస్ ఫేర్ మాత్రం తీసుకుంటారు. ఇక సేఫ్టీ విషయానికి వస్తే 5 లక్షల ఇన్సూరెన్స్ ఫర్ రైడర్స్ ఈజ్ మ్యాండేటరీ. అంటే ఏదైనా యాక్సిడెంటల్ సిచ్యువేషన్స్ వస్తే మనకు ఆర్థిక భద్రత పక్కాగా ఉంటుంది. అదే విధంగా డ్రైవర్స్ కి కూడా 5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్, దాంతో పాటు 10 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ అయితే మస్ట్ అండ్ షుడ్ గా ఉంటుంది. మరో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పానిక్ బటన్ అనేది కంపల్సరీగా ఉండాలి. కార్ లో ఏదైనా ప్రాబ్లం వస్తే డైరెక్ట్ గా పానిక్ బటన్ నొక్కితే చాలు కంట్రోల్ రూమ్ కి అలర్ట్ అనేది వెళ్ళిపోతుంది. అలాగే వెహికల్ ట్రాకింగ్ డివైజెస్ కూడా ఎవ్రీ వెహికల్ లో ఉండాలి. పోలీస్ కి, అగ్రిగేటర్ కి ఆ డేటా ఎప్పటికప్పుడు విజిబుల్ గా ఉండాలి. డ్రైవర్ వెరిఫికేషన్ ఇంకా ఖచ్చితంగా ఉండాలి. పోలీస్ వెరిఫికేషన్ కండిషన్ తప్పనిసరిగా ఉండాలి. అలాగే వీటిపైన అవగాహన కలిగేందుకు 40 గంటలు ట్రైనింగ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. రేటింగ్ తక్కువగా ఉంటే గనక రెగ్యులర్ గా రిఫ్రెషర్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. లేకుంటే వాళ్ళ అకౌంట్ డైరెక్ట్ గా సస్పెండ్ అయిపోతుంది. ఇక బిగ్గెస్ట్ అప్డేట్ ఏంటంటే బైక్ టాక్సీస్ కి గ్రీన్ సిగ్నల్ అనేది ఇచ్చింది. అంటే మీ స్వంత బైక్ గనక మీతో ఉంటే ర్యాపిడోలా టాక్సీ సర్వీస్ అనేది మీరు ఇవ్వచ్చు. దీనికి స్టేట్ గవర్నమెంట్ అనేది అనుమతిస్తే చాలు. బాటం లైన్ ఏంటంటే ఇప్పుడు ప్రయాణికులకు కూడా బెనిఫిట్ ఉంటుంది, డ్రైవర్స్ కి కూడా బెనిఫిట్ ఉంటుంది. క్లీన్ మార్కెట్, ట్రాన్స్పరెంట్ ఛార్జెస్, బెటర్ సేఫ్టీ అయితే ఉంటుందని చెప్పాలి. ఈ విషయాలపై అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి. నచ్చితే షేర్ చేయండి.